వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార పార్టీ సీఎం జగన్కు ఓ ప్రధానమైనటువంటి ఛాలెంజ్ను విసిరారు. ఇందుకే ఆ ఛాలెంజ్ ఏంటి అంటే మరి స్కిల్ డెవలప్మెంట్ నిధుల మళ్లింపు వ్యవహారం కేసులో మరి 24 గంటల్లో ఆధారాలను చూపించాలని చెప్పేసి ఛాలెంజ్ విసిరారు. మరి ఈ ఛాలెంజ్కు జగన్ సమాధానం ఏంటి అనేది ఇప్పుడు విశ్లేషక వర్గాల అటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఎటువంటి సమాధానం ఇస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి 2014 టు 19 ఎలక్షన్స్లో ఈ యొక్క స్కామ్ జరిగిందని మరి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో ఓ సైమన్స్ కంపెనీ 3,350 కోట్ల ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుందని, అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి 10% అంటే 241 కోట్ల రూపాయలు చెల్లించిందనేది ఆరోపణ. మరి ఈ ఆరోపణలపైన ఘాటుగా స్పందించారు నారా లోకేష్. మరి 24 గంటల్లో జగన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అధికారులు దీనికి సంబంధించినటువంటి ఆధారాలను వెల్లడించరా? మరి గతంలో కూడా అధికార పార్టీ నారా లోకేష్ పైన ఎన్నో ఆరోపణలు కూడా చేసింది. అది ఇన్సైడ్ ట్రెండింగ్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీల రాయితీల విషయంలో కానీ, లేకపోతే మరి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు ఎంతైతే సంపాదన ఉందో దానికి మించి అధిక సంపాదన ఉంది అని చెప్పేసి ఆరోపణలు చేయడం. మరి అధిక సంపాదన విషయం కోర్టు అయితే మరి కొట్టివేసింది ఆ కేసుని. అయినా కూడా అధికార పార్టీ ఏదో ఒక దుష్ప్రచారమో లేకపోతే నిజమైన దానికి ఆధారాలు ఉన్నాయో ఏమో కానీ మొత్తానికి ప్రతిపక్ష టీడీపీ పార్టీ పైన నారా లోకేష్ పైన విపరీతమైన ఆరోపణలు చేస్తుంది. మరి ఈ నారా లోకేష్ ఖచ్చితంగా విసిరిన ఛాలెంజ్కి అధికార పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎటువంటి సమాధానం ఇస్తారు? మరి నారా లోకేష్ ఏదేమైనా ఉంటే నాతో డైరెక్ట్గా పోరాడమని, ఇలాంటి ఫేక్ విచారణలు కానీ ఫేక్ కేసులు పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఎద్దేవా చేశారు అధికార పార్టీని. మరి రానున్న రోజుల్లో మరి స్కిల్ డెవలప్మెంట్కి కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుంది? మరి దాంట్లో నిజంగా లోకేష్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి అంత జరిగినటువంటి ఆ కుంభకోణంలో మరి ఎంతవరకు వీళ్ళ పాత్ర ఉంది? లేకపోతే మరి అధికార పార్టీ కావాలనే లోకేష్ని ఇరికించే ప్రయత్నం చేస్తుందా అని ఇటు 2-3 పార్టీలటువంటి నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విషయాల గురించి మనకు తెలియాల్సి ఉంది. మరి లోకేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు 24 గంటల్లో మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు మాకు చూపించాల్సిందే అని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యలిస్తున్నారు. మరి అధికార పార్టీలో ఉండేటువంటి ఏ నాయకులు కూడా ఈ యొక్క వ్యాఖ్యలపైన స్పందించడం లేదు. మరి చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయా, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు కేసు ఏదైతే ఉందో అధిక ఆదాయం అనే కేసు కోర్టు ఎలా కొట్టివేసిందో మరి దీన్ని కూడా అలాంటి అంశం కింద పరిగణించుతుందా అనేది చూడాల్సిందే. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు మాత్రం పార్టీలో జరిగేటువంటి ఈ అంశాల పట్ల మరి ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. ఎందుకు చూపట్లేదు అనే విషయం గురించి మీకు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోజుకొక వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎంతో దిగజార్చేస్తుంది. రాజకీయాల పట్ల ఎన్నో రకాల ఆరోపణలు, ఎన్నో రకాల పార్టీ కార్యక్రమాలు, వద్దన్నా కూడా తరలించే విధానాలు, మరి వీటిపైన ప్రజలు మాత్రం ఎంతో అసంతృప్తితో ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా పరిణితి చెందుతాయో లేకపోతే ముందుకు వెళ్తాయో, ఈ యొక్క స్కాములు కానీ మరిన్ని స్కాములు మనం చూడాల్సి వస్తుందో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.